హాయ్ హలో ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో వచ్చేసి వస్ వర్క్ ఇవి ఎక్కడ ఉపయోగించాలి, ఎలా ఉపయోగించాలి అనే దాని గురించి ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మనకి ఈ విధంగా తెలుసుకుంటే ఇంగ్లీష్ అనేది సింపుల్ వేలో ఫార్మేషన్ అనేది సెంటెన్స్ అనేది ఫామ్ చేసుకోవచ్చు. మనకు ఈ వస్ వర్క్ ఎక్కడ ఉపయోగిస్తాం అంటే నార్మల్ గా మనకు సబ్జెక్ట్స్ ఎన్ని ఉంటాయి, 7 ఉంటాయి కదా, ఎక్కడైనా ఇవే కదా సబ్జెక్ట్స్ మనకు. వీటిలో మనం ఎక్కడ ఏది ఉపయోగించాలనే దాని గురించి తెలుసుకుందాం. ఐ వచ్చినప్పుడు ఏం ఉపయోగిస్తాం? వాజ్. ఐ వాజ్ అంటాం కదా. వి, యు, ఇవి వచ్చినప్పుడు ఏం ఉపయోగిస్తాం అంటే మనం వర్ ఉపయోగిస్తాం. ఏం ఉపయోగిస్తాం? వర్. వర్ ఈ విధంగా ఉపయోగించడం జరుగుతుంది. అదే విధంగా మళ్ళీ హీ షీ ఇట్లకి ఏం ఉపయోగిస్తాం? వీటికి కూడా వజ్జే ఉపయోగిస్తాం. ఐ వాజ్ వస్తుంది, హీ షీ ఇట్లకు కూడా వాజ్ అనేది రావడం జరుగుతుంది. ఓన్లీ మనం ఉపయోగించేది వి, యు, ది, వీటికి మాత్రమే వజ్ అనే వర్ అని ఉపయోగించడం జరుగుతుంది. సో వీటిని ఉపయోగించి కొన్ని చిన్న చిన్న సెంటెన్సెస్ అనేది ఫామ్ చేసి చూద్దాం. ఫస్ట్ I was watching TV. I was watching TV at this time yesterday. అంటే దీని అర్థం ఏంది? నిన్న ఈ సమయానికి నేను టీవీ చూస్తూ ఉన్నాను. నిన్న ఈ సమయానికి నేను టీవీ చూస్తూ ఉన్నారు. గతంలో కొనసాగుతున్న పనులను ఈ విధంగా తెలియజేసుకోవచ్చు. ఐ వాజ్ వాచింగ్ టీవీ ఎట్ దిస్ టైమ్ ఎస్టర్డే అంటే నేను నిన్న ఈ సమయం అప్పుడు నేను టీవీ చూస్తూ ఉన్నాను, ఈ టైం అప్పుడు నేను టీవీ చూస్తూ ఉన్నాను. అట్లా వి ఉంది, వి తోటి ఎట్లా చేయాలి? వి వచ్చినప్పుడు వర్ వస్తుంది. ఏమొస్తుంది? వర్. వి వర్ టేకింగ్ లంచ్. అంటే మేము అప్పుడు మధ్యాహ్న సమయంలో భోజనం చేస్తూ ఉన్నాము. మేము అప్పుడు అంటే నిన్ననో మొన్ననో అప్పుడు మధ్యాహ్నం భోజన సమయంలో చేస్తూ ఉన్నాము. అప్పుడు మేము మధ్యాహ్నం భోజనం చేస్తూ ఉన్నాము. అట్లా మేము అని చెప్పడానికి ఆ విధంగా అడుగుతాం. అదే విధంగా యూ చూసినట్లయితే యూ వచ్చినప్పుడు కూడా వర్రే వస్తుంది కదా. యు వర్ వెయిటింగ్ for the train yesterday. అంటే మీరు నిన్న రైలు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు కదా. అట్లా యు వర్. అదే విధంగా దే తోటి ఉపయోగించాల్సి వస్తే దే వర్ వెయిటింగ్ for you 4 PM yesterday. అంటే నిన్న మధ్యాహ్నం 4 గంటల నుంచి వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నాము. నిన్న మధ్యాహ్నం 4 గంటలప్పుడు వాళ్ళ నీ కోసం ఎదురు చూస్తున్నారు. అట్లాంటి సందర్భంలో దీన్ని ఉపయోగించడం జరుగుతుంది. అట్లా వీటిని ఉపయోగించుకున్న సెంటెన్సెస్ అనేది ఫామ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ హీ తోటి చూడండి. హీ వాస్ talking to a girl here at 9 AM yesterday. అంటే ఏంది? నిన్న ఇక్కడ ఉదయం 9 గంటలప్పుడు అతడు ఒక అమ్మాయితో మాట్లాడుతున్నాడు. నిన్న ఇక్కడ ఉదయం 9 గంటలప్పుడు అతడు ఒక అమ్మాయితో మాట్లాడుతున్నాడు. అంటే నిన్న జరుగుతూ ఉన్న పని గురించి మనం ఇందులో తెలియజేస్తున్నాం. ఈ విధంగా మనం సెంటెన్సెస్ అనేది ఫామ్ చేసుకోవచ్చు. మెయిన్ గా ఐ వచ్చినప్పుడు వాజ్ వస్తుంది, వి, యు, దే వచ్చినప్పుడు వర్ వస్తుంది, హీ షీ ఇట్లు వచ్చినప్పుడు వాజ్ వస్తుంది. ఇవి గుర్తు పెట్టుకోండి. గతంలో సంబంధించినటువంటివి ఎక్కడ యూజ్ చేయాలనే దాని గురించి ఈ విధంగా నేర్చుకుంటే ఇంగ్లీష్ అనేది సింపుల్ గా ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో డూ డస్ గురించి తెలుసుకుందాం. డూ ఎక్కడ యూజ్ చేయాలి, డస్ ఎక్కడ యూజ్ చేయాలి, డిడ్ ఎక్కడ యూజ్ చేయాలనే దాని గురించి తెలుసుకుందాం. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.